సుద్దపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా యాచారం వెంకటేశ్వర్ల గౌడును రెండవసారి కూడా సుద్దపల్లి సర్పంచ్ గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో సుద్దపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కోటగా ఇప్పటికీ మూడవసారి కాంగ్రెస్ పార్టీని గతంలో నాకిట్లా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నేను చేసిన అతను నాకెంతో కోఆపరేషన్ చేసి నన్ను గెలిపించి ఇదే మెజార్టీతో మళ్ళీ ఆయనకు గతంలో పోయిన ఎలక్షన్లలో గిట్ట 5 సంవత్సరాలు వారు సర్పంచ్గా చేసిండు. మళ్ళీ మూడవసారి ఇలా మేమే కాంగ్రెస్ కంచుకోడగా ఈ యొక్క సుద్దపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అడ్డగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎలవేళలా ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ వైఫ్ ఇట్లా సర్పంచ్ ఉన్నప్పటి నుంచి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అభివృద్ధి పనులు చాలా మంచిగా చేస్తున్నారు. కాబట్టి సుద్దపల్లి సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర గౌడ్ చేసినటువంటి ఈ గ్రామానికి కారణాలు చెప్పండి. గెలవడానికి వారు ఈ గ్రామ పంచాయతీకి ఎన్నో సిసి రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ మరియు దేవాలయ పునర్నిర్మాణాలు మరియు ఇందిరమ్మ హౌసెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ప్రతి సమస్యకు అందుబాటులో ఉంచుకుంటూ ప్రజలను ఎల్లవేళలా వారి యొక్క అవసరాలను బట్టి కాకుండా ప్రజల అవసరాలను తీర్చుకుంటూ గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయనను ఈ సుద్దపల్లి గ్రామ ప్రజలు మర్చిపోకుండా వారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ విధంగా గ్రామ పంచాయతీ సుద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన నా యొక్క సుద్దపల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో సుద్దపల్లి గ్రామం ముందుంచుతానని కూడా తెలియజేస్తున్నాను. నేను చేసినటువంటి కార్యక్రమాలు అభయాంజనేయ స్వామి దేవాలయం కానివ్వండి, శ్రీరామ దేవాలయం కానివ్వండి, కంఠమహేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో చేపట్టి ఈ యొక్క గ్రామంలో ప్రశాంత వాతావరణం తేవడానికి సర్వశక్తులకు చేసి నా యొక్క ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మిమ్మల్ని గెలిపించిన ఓటర్లకు మీరు ఏ సందేశం ఏదలుచుకున్నారు సార్ చెప్పండి. నన్ను ఓటర్లు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించినటువంటి నా యొక్క సుద్దపల్లి గ్రామంలో నేను వాళ్ళకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని కూడా తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు 50 సంవత్సరాల్లో 4 సార్లు సర్పంచ్ గెలిచినటువంటి ఒక వ్యక్తిగా నేను ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిస్తున్న ప్రజలకు స్వాగతం తెలియజేసుకుంటున్నాను. పెద్ద ఎత్తున రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి ఇంకా టైం ఉన్నది. టైం కోసం కూడా వేచించి మళ్ళీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.